నగర్ వినియోగదారుల సంస్థకు సంబంధించి కానీ లోక్ సత్తా వ్యవహారాలకు సంబంధించి కానీ ఫిలిం సొసైటీకి సంబంధించి కానీ ఒక సోషల్ సామాజిక స్పృహతోటి ఆనాటి రాజకీయ భీష్ముడు చంపారావు గారి దగ్గర అనేక సందర్భాల్లో సహవాసం ఉన్నటువంటి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఈనాడు కూడా అవినీతికి వ్యతిరేకంగా నీతి నిజాయితీకి మారుపేరుగా సమాచార హక్కు చట్టం వినియోగించుకుంటూ అనేక సందర్భాల్లో సొసైటీకి సంబంధించి కానీ అటు కన్స్యూమర్స్ కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం చేసిన శ్రీనివాస్ గారికి నివాళులర్పిస్తా ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా ప్రార్థిస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత లెటర్ రాసింది కేసీఆర్ దాన్ని ఎట్లా చూస్తారు? అంటే గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు? ఇది మంచిది కాదు కదా. ఇంత పెద్ద ఎత్తున కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న తప్పులను అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేదు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు. దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు గాని లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్ గా చెప్తున్న హరీష్ రావు గారు గాని లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము. ఈరోజు మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇందుకు స్పందించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి లోపాయకారి ఉదాహరణకు మన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నామినేషన్ వేస్తే బీఆర్ఎస్ మద్దతుని ఇస్తామనే మాటతోటి బీజేపీ నామినేషన్ వేసింది. కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకులు, బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేకులు, బీఆర్ఎస్ లో ఉన్న బీజేపీ వ్యతిరేకులు ఇద్దరు అటువంటి అవకాశం రాకుండా చేయడం వల్ల వాళ్ళు మన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రహస్య ఒప్పందం అమలు జరగలేదు. ఇది ఏ ఒక్క రోజు కాదు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు ఎత్తేసి సరెండర్ అయినటువంటి మాట మేము ఆరోపణ చేసినారు, రాజకీయ ఆరోపణ అన్నారు. ఇలా నేరుగా కవిత గారి ఆ అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. ప్రజల్లో చురుకనైతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఎదిగే సందర్భంలో పరాసాను మనమే సరెండర్ చేస్తా ఉన్నాం అనేటువంటి మాట అడుగుతా ఉన్నారు. దీని మీద అటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం వీళ్ళు కూడా స్పందించాలి. ఒక ఆరోపణ ఉంది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ పారాస కలిపినటువంటి రాజకీయ అగ్రిమెంట్ ప్రకారంగానే కేసీఆర్ గారి సూచన మేరకే కిషన్ రెడ్డి గారిని బీజేపీ అధ్యక్షుడు చేసినారనేటువంటి ఆరోపణ ఆ పార్టీలో అంతర్గతంగా ఉంది. దాని మీద కూడా స్పష్టంగా కిషన్ రెడ్డి గారు కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ అధ్యక్షుడు అనే మాట వాస్తవమా కాదా, ఇటు కేసీఆర్ గారు కానీ
అటు బీజేపీ పార్టీ గారిని స్పందించాల్సిన అవసరం ఉంది. ఇన్ని రకాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే, తెలంగాణ బడ్జెట్, దేశ బడ్జెట్ లో తెలంగాణకు రూపాయి ఇవ్వకపోతే, ప్రాజెక్టులకు రూపాయి ఇవ్వకపోతే, సీలేరు లాంటి పథకాల ప్రాజెక్టులు ఎత్తకపోతే, తెలంగాణ విభజన హామీలు అమలు జరగకపోతే 10 ఏళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? రైతులకు వ్యతిరేక చట్టాలైన 3 చట్టాలను ఎందుకు మద్దతు ఇచ్చినారో ఇలా కవిత లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా దాన్ని డైవర్షన్ చేయడానికి ఈరోజు కేటీఆర్ గారు పొద్దున ఏదో చిట్ చాట్ చేసినట్టు, చిట్ చాట్ చేసి కొత్తగా లేనిదేదో పెద్ద కొండని వెనకని పట్టుకొచ్చినట్టు, అరే ఈరోజు దానికి సంబంధించిన పత్రికకు సంబంధించినటువంటి ఆరోపణ ఇది కొనసాగుతున్నది ఒక బీజేపీ వేధింపు కార్యక్రమం. రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు ఒకవేళ డబ్బులే సంపాదించుకోవాలి, రాజకీయం చేయాలనుకుంటే ఈ దేశం అధికారం మొత్తం 100 మంది ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రిని సైతం త్యాగం చేసి రాజకీయాల్లో ఒక 50 ఏళ్ళు నిరాటంకంగా వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా సంపాదించుకోవాలనుకుంటే ఒక పెద్ద లెక్క కాదు. అటువంటి కుటుంబాన్ని అవమానపాలు చేసే విధంగా, అవహేళన చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ లను తమ అనుబంధ సంఘాలుగా వాడుకొని వాళ్ళను కుటుంబాలను వేధిస్తా ఉంది. ఇది రాజకీయాల్లో రాజకీయ వేధింపులలో ఇది మంచి పద్ధతి కాదు. దానిలో భాగంగానే ఇవాళ కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ మేరకు ఇవాళ చిట్ చాట్ లోపల రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన విషయం మీద మాట్లాడుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తోటి నేరు ఇది రాజకీయ పార్టీ, మేమేం మళ్ళీ దాన్ని క్రిటిసిజం కాదు, మేము మఠమో లేకపోతే ఇంకోటో జనరల్ గా వేరే కార్యక్రమాలే కాదు. యూఆర్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో వస్తుంటారు, పోతుంటారు. దానికి సంబంధించినటువంటి ఎవరు ఎప్పుడు రాజకీయ పరిణామాలు మారుతాయో నేను జ్యోతిష్కం చదవలే, కానీ అనేక పరిణామాలు జరుగుతాయి రాజకీయాలు ఏమున్నది. కాబట్టి ఇప్పుడు ఆ అంశంకు ప్రస్తావన లేకుండా కవిత గారు నేరుగా పార్టీ అధ్యక్షునిగా మొన్న జరిగినటువంటి సింహగర్జన సందర్భంగా 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలే, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు టార్గెట్ చేయలే, కార్యకర్తలను కలవకుండా ఎందుకు దూరం ఉంటా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎందుకు లోపాయకారిగా ఒప్పందం లాగా మౌనంగా ఉంటున్నారనే అంశాలకు జవాబు చెప్పాలి ఇటు టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ అని డిమాండ్ చేస్తాం. పిటిషన్ ఇచ్చినారు, ఇది బాంబులతోటి పేల్చినారు కావచ్చు అని. ఎంక్వైరీ కమిషన్ వేసిన రిపోర్ట్ నా దగ్గర కూడా ఉంది. నేను కూడా కాళేశ్వరం విజిట్కి అయినా అన్నాడు హుస్నాబాద్ అభ్యర్థిగా. ఎక్కడ కూడా అటువంటిది లేదు, అంత లోపలికి దిగి బాంబు పెట్టే అవకాశం లేదని ఆనాడు ఆ కమిటీ తీర్మానం వెరిఫికేషన్ పోలీస్ ఇంటరాక్షన్ లో చెప్పినారు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రజలను డైవర్షన్ చేయాలని రేవంత్ రెడ్డి గారు కూడా నేషనల్ నోటీస్ వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు చూసేదో విభేదాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి నువ్వు చెప్తే కాదు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ముందు నుంచి ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. అదే మా బలము, మా ఐక్యత కూడా. మేము అంతర్గతంగా ప్రజాస్వామ్యంగా ఎన్ని మాట్లాడుకున్నా శత్రువు వచ్చినప్పటికీ ఏ విధంగా 2023లో మిమ్మల్ని మట్టి కనిపించడం చూసినారు. కాబట్టి వాటి జోలుకోకుండా పెద్దలు కేసీఆర్ గారికి వచ్చినటువంటి నోటీసు మీద, అవినీతి ఆరోపణల మీద నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి. కవిత గారు పేల్చిన బాంబుల మీద ముందు వాటికి సంబంధించిన డ్యామేజ్ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తోటి మీరు ప్రత్యక్షంగా మేము శత్రువులం, రాజకీయ పరంగా విభేదాలు ఉన్నాయని చెప్పగలిగే శక్తి ఉంటే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. అవేం చేయకుండా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శ చేసి గొప్ప సాధించుకున్నామని చెప్తే సాధ్యం కాదు అనే మాట సందర్భంగా మనకి